ఓకే. నాకు తెలుగు అంత ఫ్లూయెంట్గా రాదు, సో కైండ్లీ ఫర్గివ్ మీ. ఇంతమంది మా గ్రాండ్ ఫాదర్ శోభన్ బాబు ఆనర్ చేయడానికి వచ్చిన దానికి చాలా థ్యాంక్స్. And also big congratulations to Suresh Garu and his whole family for directing this movie. ఎందుకంటే చూడండి 50 years తర్వాత కూడా ఈ మూవీ గురించి మనం మాట్లాడుతున్నాం. సో డెఫినెట్లీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సురేష్ గారు అండ్ హిస్ ఫ్యామిలీ. సో దీంట్లో నుంచి మనకి ఏంటి తెలుస్తుందంటే లెజెండ్స్ వచ్చి మన హార్ట్స్లోంచి ఎప్పుడూ వదిలి వెళ్ళరు అని. వాళ్ళు మెమరీ మన లవ్ వల్ల ఎప్పుడు క్యారీ ఆన్ అవుతుంది, రైట్? అందరికీ నా తాతగారు వచ్చి షోగాడుగానే తెలుసు, కానీ నాకు ఆయన దానికన్నా ఎక్కువ. ఆయన ఎంత సక్సెస్ఫుల్ అయినా ఆయన ఫ్యామిలీకి కానీ ఆయన ఫ్యాన్స్కి కానీ ఎప్పుడు టైం ఇచ్చేవారు. ఎవ్రీ టైం ఏ ఫ్యాన్ వచ్చినా కూడా ఆయన టైం ఇచ్చేవారు. ఎస్, నేను ఇంత కష్టపడాను అంత కష్టపడాను అని ఎప్పుడు మనకి చెప్పలేదు, కానీ మనందరికీ తెలుసు ఆయన ఎంత కష్టపడారో అని. సైకిల్లో వచ్చి స్టూడియో దగ్గర నుంచి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి దగ్గర నుంచి హాట్ చెన్నై క్లైమేట్లో చేసి చాలా కష్టపడ్డారు, కానీ ఎప్పుడు ఒక్కరోజు కూడా మనకి ఆయన ఎంత కష్టపడారని చెప్పాల. సో ఎందుకంటే ఆయనకి సినిమా అంటే చాలా ఇష్టం, కానీ ఒక్క ఫ్యామిలీ మెంబర్ని కూడా ఆయన ఎప్పుడూ ఫోర్స్ చేయలేదు ఇండస్ట్రీకి వెళ్ళమని చెప్పి. మనకి ఏ ఇష్టమో అది చేయమని చెప్పారు, అందుకే నేను మెడిసిన్ చేశాను. ఈరోజు ఆయన్ని చాలా మిస్ అవుతున్నాను. ఐ ఓన్లీ విష్ హీ వాజ్ అలైవ్ టుడే టు సీ వాట్ ఆల్ ఐ హ్యావ్ అచీవ్డ్ అండ్ ప్లస్ ఆల్సో టు ఎక్స్పీరియన్స్ ఆల్ ఆఫ్ దిస్. 50 yearsకి ఎక్స్పీరియన్స్ ఆల్ ఆఫ్ దిస్. ఆయన లెగసీ కాపాడుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను, మెమరీస్తో మాటకే కాదు నా సర్వీస్తో కూడా. ఇవాళ ఇక్కడ వచ్చినందరికీ చాలా థ్యాంక్స్. నా వర్డ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. రెండు ముక్కలైనా ఒక చిన్న పాటైనా మాట్లాడు. ఇక్కడే కూర్చుని ఏదైనా మంచి మాట శోభన్ బాబు గారి గురించి రెండు మాటలు మీరు పాడిన. మేము హీరోయిన్స్ అంతా ఇక్కడే ఉన్నాం, ఇంకంతకంటే ఆనందం. అందరూ వెయిట్ చేయాలి. సుశీలమ్మ గారిని మాట్లాడవలసిందిగా, పాటలు పాడవలసిందిగా కోరుతున్నాము. నాయుడు గారు అంతే, ఆయనే వచ్చారు అంతే. రామానాయుడు గారు వచ్చారు. ఆయన తీయని పిక్చర్లు ఏమిటి, ఆడించే ఆటలు ఏమిటి, అందరినీ తిప్పి తిప్పి కొట్టారు ఆయన. అదో చూసావా, కరెక్ట్గా కొట్టాడు. చాలు చాలు. ఇంతమందిని ఇలా నిలబెట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. కాళ్ళు కొంచెం వీక్, అంచేత అందరికీ నేను అడంగి నమస్కారం సార్ అని చెప్పాల. అంత నిజంగా ఇది సురేష్ ప్రొడక్షన్ నడుపుతోందని తెలిసి ఉంటే ఇంకా నేను ఈయనకి పనిష్ చేయాలి. బంగారు తండ్రి, నాన్నగారిలాగే అలా వస్తే కదా ఆవిడకి కుదరదు అని చెప్పి ఆ టైపులో దిగారు నాన్న. దీర్ఘాయుష్మాన్ బాబమ్మ, సంతోషం. 50 ఏళ్ళ పండగ అంటే ఏంటి, ఉత్తనే పండుగ. నేను బతికి ఉన్నాను, ఇంకా అది అందరివి నేను తీసుకుంటున్నాను, తర్వాత అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. ఏదో మాట్లాడుకుంటారు, ఏ మాటలు పాడాలో తెలియలేదు. వస్తాడు నా రాజు ఈరోజు, ఎక్కడుంది అది, అదెక్కడా?
రాలేదా? ఆ. అమ్మ మీ పాట ఏమేమి పాడినా మీరే చెప్పాలి. ఆ? రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. ఇంత జీవితం నాకు భగవంతుడు ప్రసాదించి అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. అన్నీ ఏరుకొని రాని నన్ను ఇంకా ఉంచాడు దేవుడు. అవన్నీ పట్టుకొని వెళ్ళాలి నేను. ఇవన్నీ ఎవరెవరిస్తారో అవన్నీ ఉత్తునే మాటలు అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏమి చేసాం? ఒక రామానాయుడు గారు ప్రొడక్షన్, సురేష్ ప్రొడక్షన్స్, అది ఎంత పెద్ద పేరు సంపాదించిందో మనకు అందరికీ తెలుసు. లాస్ట్ని నేను వెళ్ళి చూసాను, ఆయన్ని బెడ్లో ఉన్నారు. అవే జ్ఞాపకాలు ఉండిపోతాయి. అందరూ వెళ్ళవలసిన వాళ్ళమే, దానికోసం కాదు. ఇప్పుడు సోగ్గాడే, నేను సోగ్గాడులో లేదే. నాకు సోగ్గాడు ఎక్కడా? సోగ్గాడు ఎదురయ్యాడు. సోగ్గాడు కాడు, మనవాడు కూడా సోగ్గాడు లాగే ఉన్నాడండి. చూపిస్తాను, రండి మీ ఇద్దరు రండి. రండి రండి ఇద్దరు రండి, ప్లీజ్ కమ్ బోత్ ఆఫ్ యు. ఆవిడ ఆశ్చర్యపోయాను. ఇతను కూడా గిన్నెస్ బుక్ మనవడా? వీళ్ళిద్దరూ మనవలండి. ఇతను డాక్టర్ అండి. ఇతను డాక్టర్, యు ఆర్ ఇంజనీర్. సోగ్గాడే చిన్ని నాయన, ఒక్క పిట్టనైన కొట్టలేదు. సోగ్గాడు సోగ్గాడు. బాగుందా? 90 ఏళ్ళు వాయిస్ బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎక్కడ జోరు మీద ఉన్నావు? జోరు మీదున్నావు తుమ్మెద, నీ జోరెవరి కోసమే చిన్నోడా. ఇల్లు తిరిగేవు తుమ్మెద, నీ వల్లు జాగ్రత్త తుమ్మెద. జోరు మీదున్నావు తుమ్మెద, నీ జోరెవరి కోసమే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేద్దాం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. నాకు వినపడుతుందా? వినిపిస్తాను. వినపడలేదా? వినపడుతుంది. నాకు చాలా పెద్ద పేరు తెచ్చింది. ఇగో ఇక్కడ ఆడున్నారు. అప్పుడు చాలా బాగుండేది. చిన్న మాటలు, నారాయణ మంత్రం అని పడింది. ఇప్పుడు నారాయణుడు ఎక్కడా అని అడుగుతున్నది నన్ను. నా దొంగ. ఓం నమో నారాయణాయ మాట్లాడి